హలో ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ చేయడానికి కోసం ట్రాప్ సెట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మేము మైదాని మిక్స్ చేసుకున్నాము ట్రాప్లో వేయడానికి. ఈ రకంగా మిక్స్ చేసుకొని ట్రాప్లో పెట్టాము. ఇది ఫిషింగ్ ట్రాప్. థ్రెడ్ కడుతున్నాం. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే అంతగా హ్యూమిడిటీ ఏం లేదు, ఎండ కూడా ఏం లేదు. సో సరదాగా ఫిషింగ్ చేయడానికి కోసం ఇలాగ ట్రాప్ సెట్ చేసాము. ఈ వీడియోలో ఫిషెస్ అయితే మాకు ఎక్కువ పడలేదు, కానీ మేమైతే నేచర్ని ఎంజాయ్ చేసాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది నేచర్, చాలా కూల్గా ఉంది వాతావరణం కూడా. సో ట్రాప్ సరిగ్గా వేయలేదు. మళ్ళీ కొంచెం నా ఫ్రెండ్ రవి కొంచెం ముందుకొచ్చి వేస్తున్నాడు అన్నమాట. అది కూడా సరిగ్గా పడలేదు. అక్కడ ఏదో అడ్డుగా ఉంది, దానికోసం అది మునగట్లేదన్నమాట. డెప్త్కి కూడా వెళ్ళలేదు, కానీ స్లోగా మునుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అక్కడ రెడ్ కలర్ ఫిషెస్ ఉన్నాయి, చూసారా? ఆ ఫిషెస్ పట్టడానికి మేమైతే ఎంతగానో ట్రై చేసాం ఫ్రెండ్స్, కానీ అయితే మాకు ఒక్కటి కూడా దొరకలేదు. దాని గురించి అయితే 1,00,000 ప్రయత్నాలన్నీ చేసాం, కానీ మాకు దొరకలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి మాత్రం ఏ ఫిషో తెలియదు, కానీ అవి అన్నీ బేబీస్. అవి పట్టడానికి మాత్రం మేము చాలా విధాలుగా ట్రై చేసాం. ఆ బేబీస్ అన్నీ అటువైపే తిరుగుతున్నాయి, కానీ ట్రాప్లోకి వెళ్ళట్లేదు. దాని గురించి అయితే మాత్రం మేము చాలా విధాలుగా ప్రయత్నించాము. ఈ వీడియోలో మేమైతే ఎక్కువగా ఏమీ ఫిషెస్ అయితే పట్టలేదు, కానీ మీకైతే నేచర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంతే. ఇలాగా కానీ మీరు ఎప్పుడైనా సరదాగా నేచర్ లోపలికి వెళ్తే మాత్రం మీరు కూడా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఫిషింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెట్ కూడా వేసాము, దాంట్లో అయితే మాకు ఈరోజు ఏంటో మాకు చేపలు అయితే ఏమీ ఎక్కువగా దొరకలేదు. ఈ ఫిషింగ్ నెట్లోనైతే మాత్రం మాకు ఒకటే ఒక ఫిష్ దొరికింది. ఇదిగోండి, ఒకటే ఒక ఫిష్, అది కూడా వైల్డ్ సిక్లెట్ దొరికింది నెట్లో. నెట్ కూడా బాగా పాడైపోయింది ఫ్రెండ్స్, చిరిగిపోయింది, చిక్కులు ఓడిపోయింది. చాలా స్ట్రగుల్ అయ్యాం. మళ్ళీ ఇంకొక స్పాట్కి వెళ్ళి నెట్ వేస్తున్నాం ఫ్రెండ్స్.
అక్కడ కూడా ఏమైనా పడతాయేమో కూడా అది కూడా ప్రయత్నించాము. ఇప్పుడు ట్రాప్ తీసాం ఫ్రెండ్స్, దాంట్లో ఏమైనా పడతాయేమో అని చెక్ చేస్తున్నాము. అగోండి ఫ్రెండ్స్, దొరికాయి. ఇవి గోల్డెన్ బార్బ్స్. ఆ ట్రాప్లోనైతే మాత్రం ఆ బేబీస్ అయితే దొరకలేదు, బాబ్స్ దొరికాయి. చూసారా ఫ్రెండ్స్, అగోండి అవన్నీ బాబ్సే, గోల్డెన్ బాబ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఇవే దొరికాయి. నేనైతే చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, మీకు మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరికీ చూపించాలని, నా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలని నేనైతే చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాను. జస్ట్ సరదా కోసమే చేస్తున్నాను. ఇది పెన్సిల్ ఫిష్ అంటారు, చనిపోయింది పాపం, నెట్లో చిక్కోడిపోయి చనిపోయింది. జస్ట్ మీకు చూపిస్తున్నాను, అంటే ఇలాంటి ఫిషెస్ కూడా దొరుకుతాయి రివర్లో అని. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము, అక్కడ ఏమైనా ఏదైనా మంచి స్పాట్ ఏమైనా ఉందేమోనని కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఈ నేచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఏదో ఒక అడవిలోకి వెళ్తున్నట్టే. మేమైతే చాలా స్ట్రగుల్ అయ్యి ఈ వీడియో తీయడం జరిగింది, మీతో నా ఎక్స్పీరియన్స్ పంచుకుందాం అనేసి. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు ఏదైనా విలేజ్లో ఏమైనా ఉంటే ఆ యొక్క విలేజ్ ప్లేస్ నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను మీరు చెప్పిన విలేజ్కి వెళ్ళి ఫిషింగ్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు చూపించాను కదా, సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాయి ఆ బేబీస్, రెడ్ కలర్ ఫిషెస్. మాకైతే దొరకలేదు. మరొకసారి మీ అందరికీ నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా విలేజ్లో ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఏమైనా స్పాట్ నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.